7th క్లాస్ 7 times చదివాను. నీలాంటి ఉంటారని తెలిసి డూప్లికేట్ కాపీలు ఎన్ని పెట్టుకున్నాను చూసావా? మాధవి గారు, మాధవి గారు. ఏంటి సరిత? నేను బయటికి వెళ్తున్నాను. మా ఆయన వస్తే ఈ కీస్ ఇస్తారా? అయ్యో, కొద్దిసేపట్లో మేము కూడా బయటకు వెళ్తున్నాం సరిత. మా పిన్ని కూతురు భవానీ లేదు, ఈ రోజు దాని ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ ఎక్కడండి? మీ ఊళ్ళోనా? కాదు, ఇక్కడే నేతాజీ నగర్ లో. మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాం. నేను వెళ్తాను. మరి కీస్ ఎక్కడికి వెళ్తావు? నాగరాజ్ గారు ఎస్టీడీ షాప్ లో ఇచ్చి వెళ్తాను. వస్తాను. మీరేంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? తొందరగా రెడీ అయితే వెళదాం. నాగరాజ్ గారు, నేను బయటికి వెళ్తున్నాను. మా ఆయన వస్తే కీస్ ఇస్తారా? ఎంత మాట? ఇస్తానండి. ఎవర్రా ఈ కొత్త క్యాండిడేట్? ఎప్పుడు చూడలేదు. అదే మా ఫ్రెండ్ రఘు ఉన్నాడే, వాడి భార్య. అతను మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? ఈ మధ్యనే వాళ్ళ ఊరెళ్ళి హఠాత్తుగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుని వచ్చాడు. రెండో పెళ్లి వాడికి కూడా ఇంత మంచి ఫిగర్ దొరకడం అదృష్టం కాదు? అదృష్టమే, కానీ ఏం ఫలం? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజు క్యాంపుల మీద టూర్కి వెళ్తూనే ఉంటాడు. అలా అయితే నువ్వు ట్రై చేయి, ఈజీగా లైన్ లో పడిపోతుంది. నువ్వు నోరు మీరా, ఆవిడ ఆ టైప్ కాదు. ఆ టైప్ కాకపోయినా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అంతెందుకు, ఓ 10 days సిన్సియర్ గా ట్రై చేయి. వర్కౌట్ కాకపోతే నన్ను అడుగు. ఏమోరా, నాకైతే డౌటే. మొన్న రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటే ఆవిడ నడువు కేసు చూశా. అది గమనించి మొహం చిరాకు పెట్టుకుని వెళ్ళిపోయింది. అలా అయితే ఓ పని చేయి, 3000 ఇస్తాను ఓకేనా? డైరెక్ట్ గా అడిగేసేయి. అప్పుడు కానీ చెప్పు తీసుకొని కొట్టదు. ఆవిడ ఓకే అనాలి కానీ 3000 ఏంటి, 50,000 ఇవ్వడానికి నేను రెడీ. అయితే ఇంకే ప్రొసీడ్. రండి. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా? బిస్కెట్ ప్యాకెట్ అండి, ఇదిగోండి. వద్దులేండి, ఉంచండి, తర్వాత తీసుకుంటానులేండి. మొన్న మీరు ఇడ్లీ కుక్కర్ అడిగారు, తెప్పించాను, ఇమ్మంటారా? లేదండి, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చి తీసుకుంటాను. అలాగే అండి. రఘు ఉన్నాడండి ఇంట్లో? లేరండి, పొద్దున్నే బయటికి వెళ్లారు. నాకు అదే కావాలండి. సరిత్ గారు, మీ హ్యాండ్ బ్యాగ్ లోంచి 5 రూపాయల కాయిన్ పడిపోయింది. ఒంగుని. ఇది నాది కదండి, నా దగ్గర 5 రూపీస్ కాయిన్ లేదు. అయ్యో, నాది కూడా కదే, పేరు కూడా లేదు దీని మీద. ఈ ఆంటీ 5 రూపాయలు ఉంగే రకం కాదు, ఫ్యామిలీ టైప్. మొదట్లో సఖిలాంటిని కూడా నువ్వు ఇలాగే అన్నావు, తర్వాత ఏమైంది? వంగి తీసుకుంది. కరెక్ట్, నువ్వు ఆవిడ భర్తవా? ఆ ఎల్లేవాడు మీ భార్యనా? ఆ షేడ్ గారి భార్య పరమ చండాలంగా ఉంటుంది. ఈడికి మళ్ళీ నా భార్య ఎంత అందంగా ఉంటే 24 hours బెడ్రూమ్ లో బిజీగా ఉంది. నేను అలా అయితే 2000 నాకు ఇవ్వండి, 2 రోజుల్లో సెటప్ చేసి మీ బెడ్రూమ్ పంపిస్తా. నువ్వు బ్రోకర్ గాడనుకోలేదు. 2000 ఏంటి, 5000 ఇస్తాను. అరేంజ్ అయ్యి అడ్వాన్స్ గా 1000 కొట్టు. అంత ఇవ్వలేను గానీ అందులో సగం తీసుకో. రేపు అరేంజ్ అయ్యాక మొత్తం ఇచ్చేస్తాను. రేపు నైట్ కు రెడీ అయిపో, వస్తా. ఏరా, అది నీకు పెద్ద టోకర్ వేసాడు, నీ పని. అలాగా? ఆ ఎదకు నేను ఇచ్చిన దొంగ నోటే. తొందర ఏం లేదు, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడేరా. అది కదండి, మరి మీ భోజనం? దాన్నే ఉందిలే, నేను ఎలాగో అలా సర్దుకుంటాను. మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయండి. తప్పకుండా చేస్తాను. అన్నట్టు ట్రైన్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళు. అలాగేనండి. సారీ మనీ, నేను స్టేషన్ దాకా రాలేకపోతున్నాను. అయ్యో పర్వాలేదండి, తలనొప్పి అంటున్నారుగా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వస్తాను. అలాగే, జాగ్రత్తగా తీసుకెళ్ళరా బాబు. టాటా. నెల్లో హాయ్ హాయ్ మిస్సెస్ వెళ్ళిపాయ్, నల్లేమో వాళ్ళ మోర్లో ఉండిపాయ్. రావేనా పిల్కాయ్? ఏంటండి ఇంతసేపు ఊపిరి అడుగు చేస్తున్నాను. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందు ఇప్పు. లేకుండా ఉన్నాను, ఇప్పు. ఎవరు వచ్చినట్టున్నారు, ఎవరో చూసొస్తా. నువ్వు ఉండు, చీర కట్టుకోకు, ఇప్పుడే వస్తా. ఇటు ఇటు ఇటు. ఇదిగా బ్రదర్, పోతురేకడు పాపారాయుడు, ప్లాట్ నెంబర్ 80, డోర్ నెంబర్ 17420, ఎస్ఆర్ కాలనీ. ఇల్లు ఎక్కడ చెప్తావా? ఏరా బేవహూ, నీ అడ్రస్ కోసం కాలింగ్ బెల్ కొట్టి మరీ అడుగుతావా? అడిగితే తప్పేటుంది బ్రదర్. తప్పు గిప్పు చర్చించే టైం లేదు. అదే బ్రదర్, పాపడిపోతున్నావు కాదు. నీకేమైనా డిస్టర్బ్ చేశాను సరే. డిస్టర్బ్ చాలేంటి? ఎల్లరా మొగడా,
ఏంటి కాస్త మర్యాదగా మాట్లాడు. ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు? ఆ? నా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి నన్ను డిస్టర్బ్ చేసిన దాకా నేను ఎక్కువ మాట్లాడతావేంట్రా? ఏంటి బ్రదర్ అలా కోపడిపోతున్నావు? కాదు మనలో మనమాట, నువ్వు ఏ పనిలో ఉంటే నేను డిస్టర్బ్ చేశానంటావు. ఓరి నీ అబ్బ నువ్వు ఎవర్రా రే? నా చేతిలో ఇవాళ తన్నులు తినడానికి వచ్చావు? ఎలా ఎల్లబే ఎల్లా వెళ్ళను బే. నడుము పట్టేసిందా? ఇదిగో మా చూడు డాక్టర్ చూపించుకో. ఎలా హాయ్రా. ఏరా లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట? బాబుని చూద్దామని ఊరెళ్ళానరా. అది సరే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటోరా, ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తుంది. మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా? రే రఘు, నీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాదు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు. పద రూమ్కి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళే వస్తాను. Once again, happy birthday to you, Raghu. ఒరే రఘు, అక్కడ అక్కడ ఒరే రఘు, ఏంట్రా? నీ బర్త్డే నెలకోసారి వస్తే బాగుంటుంది. వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటదిరా. నీకే నిమిషానికి ఒకసారి రమ్మంటావు. ఏ చేయడానికి? నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తావురా? నోరు మూసుకుని ఇక్కడ పడుకో. అయినా నేను తగలయ్యా, ఒక్కరోజే ఆపుకునేవారు నువ్వు. ఈ ఆపుకోగలడు, వాళ్ళ ఆవిడే అది ఆపుకోలేదు. కాదురా, నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దిరా. అది నా బాధ. నీకు ఆ ప్రాబ్లం లేదు కదా. నేను సాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను, మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా. నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళినా మావిడ పల్లెత్తి మాట కూడా అందు. తన్నుడే తన్నుడు. నిజంగా మీ ఆవిడ దేవతరా. దేవత నా బొంద. నీ మందు తాగుతానంటే నేను రెడీ అని గ్లాస్ పెట్టుకొని వచ్చేస్తది. వచ్చి తాగబోతురా బాబు. కానీ మావిడనే పాపం ఫ్రీగా వస్తే పీపాలు తాగినా ఏమీ అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం 3 రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంచుతుందిరా. అరే కర్రవుడా, నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పి నా కర్మ ఏంటో చెప్పనా, నేను తాగితే కొత్త పెళ్లి కొడుకులా రెచ్చిపోతాను. చెప్పేది నా. కూర్చో కూర్చో. కానీ తాగితే మటుకు మా ఆవిడ దగ్గర రానే అవుతుంది. అరే సిగరెట్ ఉల్టా పెట్టుకున్నావరా? ఏం పెట్టేసావరా నువ్వు? ఇది సరే, మరి ఇదేనుకో. ఇది అసలు ఇది దాని వడ్డీ. ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను. అలా అని నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానా? తీసుకోండి. సరే వస్తారగు. ఇదిగో అంజయ్ గారు, ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి. అద్దెకి తొందర ఏముంది నాకు. మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవు, తీసుకెళ్ళండి. అది పాయింటే. వస్తా. ఓకే. కింద ఉంచుకో ఉంచుకో. దేనికి? ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చులకు ఉంటుంది. పిచ్చిదాన్ని ఉంచుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతిలో ఏటుందో చూడు. ఓ, ఆ మాత్రం తెలియదా? కత్తేగా. తరుక్కో తరుక్కో. రఘు, నేను వెళ్ళొస్తాను రా. ఏంటి ఈ మధ్య ఇంటికి రావట్లేదు? ఇయర్ ఎండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది. కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు? సరేరా. రఘు, మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ? ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం. ఒకసారి నేను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మా, రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్య. ఒరే ప్రసాద్, అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మ గారు, పద్మ గారు, అదేంటండి అక్కడ ఆగిపోయారు? నాకు మంచి లేవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో, ఆ క్లాత్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. అబ్బబ్బే, తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లి కాని అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొల్లు చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు?
మీ నడుము కూడా చాలా బాగుందండి. మీ మొహం కూడా చాలా బాగుందండి. ఏమైందంటారా మీ నాన్నకి? ఏమోరా, ఉన్నట్టుండి దబుక్కును పడిపోయారు. హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. ఎలా ఉందో ఏమో. సరే గాని నా దగ్గర 10,000 లేవురా, 7,000 ఉన్నాయి. పర్లేదురా, ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ రా, వస్తాను. బాయ్ రా. రేయ్, ఇంకా డబ్బులేమైనా అవసరం ఉంటే చెప్పు, మొహమాట పడుకో. నేను ఆఫీసులో తీసుకునైనా ఇస్తాను. సరేరా, థ్యాంక్ యూ రా. 10,000 ఇచ్చావా? 10,000 దొరకలేదు, 7,000 దొరికాయి. ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి తెచ్చా. సరే గానీ 3 రూపాయలు వడ్డీ చేసుకో. కుదరదయో, 5 రూపాయలు తగ్గేదే లేదు. 7,000 ఉన్నాయా? ఎలా ఉంటాయి? 6,650 ఉన్నాయి. అదేంటి? ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా. హలో 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 హలో. లలా 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 లలా. ఉండవయ్యా ఉండు. హలో, రఘు గారు ఉన్నారండి? లేరండి. అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పేదేంటండి, కాలనీ అంతా కోడే కూస్తుంటే. కోడేనా? కుక్కై కుయలేదు. నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలాముఅలైకుం మేడం, నా పేరు కాదర్ ఖాన్. రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్లారు. పద్మజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ దోమ అంటూ ఆ అవసరం తీరాక 2,000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. ఫోన్లేండి, మీరు రఘుసారే పెట్టారు. కనీసం 2,000 ఇస్తున్నారు. మరి అయితే ఈ రోజు నాతో పార్కుకి వస్తారా? పార్కుకి ఏం కర్మ, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కూడా వస్తాను. థ్యాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నాండి. ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా? అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 7 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి కాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి. లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. హలో హలో, ఏమండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. వాకే పద్మజీ. నాకు 5,000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు. డబ్బులా? ఇప్పుడు నా దగ్గర లేవు, ఆదివారం ఇస్తానులే. నాకు ఈ రోజే కావాలి. ఉమ్, ఫోన్ ఎవరికి? నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే, ఆడికి. హలో. రే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంట్ గా ఒక 5,000 కావాలరా. 5,000 లేవు గానీ వాళ్ళు 1,00,000 ఉన్నాయి, పనికొస్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవునరే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25,000 2 నెలల్లో తీర్చేస్తాను రా. ప్లీజ్ రా, ఈ 5,000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు కానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్ రా. సార్ ఇప్పుడే ఒక ఆవిడ ఇటు వచ్చింది. ఎటు వెళ్ళిందో చూసారా? చూడలేదండి. ఎర్రచీర కట్టుకుని ఉంది సార్. చూడలేదయ్యా. చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్. చూడలేదురా. తల మీద క్యాప్ పెట్టుకుని ఉంది సార్. చూడలేదా? సార్ బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళు. నీ వైఫా? చేతికి బండగుతులు బాగుతూ నీళ్ళ బండి ఎవరిని పెట్టుకున్నా గుర్తుండ పెట్టి. ఒరే రఘు, ఒరే రఘు రఘు, నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు. ఏంట్రా మ్యాటర్? చిన్నదేరా, చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను. నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. ఇటు సంతకమే కదరా. మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక్కడ సంతకం పెట్టాలి. థ్యాంక్స్ రా, అడగగానే 2 సంతకాలు పెట్టావు. 2.5 జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా. దాందే ఉందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అంతే కదరా. వస్తాను రా. అలాగే. నమ్మకం నమ్మకం నమ్మకం. పద్మా, రఘు ఫోన్ చాలా సేపటి ఎంగేజ్ చేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. హలో. ప్రసాద్ ఉన్నాడండి? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నువ్వు తొందరగా వచ్చే బాబు, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం. ఇది ప్రసాద్లేనా అండి? కాదండి, రాంగ్ నంబర్. ఓ హీరో గారా? ఇప్పుడేదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్క తిక్కగా మాట్లాడేశాను. నేను ఫోన్ చేయడం ఏంటి? పొద్దున్న 4:30కే నా ఫోన్ చచ్చింది. ఓహో అదా సంగతి. తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాతకాని కొడుతున్నారా అనుకున్నానులేండి. మనకంత సీన్ లేదు గాని సరే, ఈవేళ ఈ రాజా గారి బర్త్డే, గ్రీటింగ్స్ చెప్పవా?
నేను చెప్పను. ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై 2 కాబట్టి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం, అది నిజమా కాదా అన్నదే పాయింట్. నేనంటే గిట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు. నా బర్త్డే ఇవ్వాలే, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. ఏవివ్వాలో? ఓ చిన్న ముద్దిచ్చినా పర్వాలేదు. మా నాయనే ముద్దేనా? ఇంకేదో అడగాల్సిందే. నాకంత ఆశ లేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి, నేను వెళ్ళాలి. పద్మా ప్లీజ్. ఏంటండి మీ గొడవ? నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి, ఇస్తాను. అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి. ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా. చూడండి, నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని. మీరిలా ముద్దడగడం మేనస్ కాదు. మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను ఏయ్, ఏయ్, పద్మా, ఆగు. పద్మా, నువ్వు దొరికి చెప్తాను. పద్మా, ఏయ్, ఏయ్. పద్మా, పద్మా, ఆగు. ఎక్కడికి వెళ్తావు? అడగగానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా. ఇంతవరకు రావాలని అడగగానే ముద్దివ్వలేదు. దొంగ.